ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మేము ప్రతి సినిమాలో కూడా ముందే ఊహించి 10 ఏళ్ళ తర్వాత జరగబోయేది ఎప్పుడో లిజెండ్లో చెప్పాము, అఖండాలో చెప్పాము. ఎలా ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది, అక్కడ మాట్లాడతాను. ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం, అవి వాళ్ళ నిజం కావడం. సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను, మనకంటే జరగబోయేది అది యాదృచ్ఛికమో కాకతాళీయమో అది మాకు ఒక మన స్ఫురణలోకి రావడం, అది చూపించడం, అలాగే ఇప్పుడు జరగడం, ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్టవశాత్తు నిజ జీవితంలో మనం చూస్తున్నాం. సో ఎంత ప్రభావం, ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మీరు. మళ్ళీ సినిమా అనుకోకుండా నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి, ఏంటి వయసుగా తక్కువే, నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి. ఇది నా 50వ సంవత్సరం. 50వ సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం 2014 రోజులు గుర్తు చేస్తుంది నాకు, సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు. మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాళీయం, యాదృచ్ఛికం, అంతే. జయం మనదే. అలాగే మరి సినిమాకు పనిచేసిన మా దర్శకుడు బోయపాటి గురించి గారికి నేను ఎన్నోసార్లు ఆయన గురించి చెప్పాను. మేము ఒక సినిమా అయిందంటే 2వ సినిమా గురించి ఆలోచించాం. అంటే 2వ సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఏది ఫస్ట్ మన సినిమా మంది అఖండానా అట్లా అనిపిస్తుంది. రివర్స్ ఏదో ఫస్ట్ పిక్చర్